హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన సైకి కుసువో అనే జాపనీస్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. వీడియో అంతా చూడండి, కానీ చివర్లో మాత్రం నన్ను అస్సలు తిట్టుకోవద్దు. నేను మీకే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను. స్టోరీ ఒక మ్యారీడ్ కపుల్ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ చాలా కాలంగా ఒక బిడ్డని కందంని ట్రై చేస్తున్నారు. ఆఖరికి వాళ్ళ ఆ కోరిక తీరింది కూడా. వీళ్ళకి ఒక పింక్ హెయిర్ బాబ్ అయితే పుడతాడు. ఈ బుట్ట బాబే మన మూవీ యొక్క హీరో అయి ఉంటాడు. హీరోకి పుట్టిన 10 రోజులకి మాట్లాడడం వచ్చేస్తుందంట. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా లోడ మాట్లాడేస్తూ సర్ప్రైజ్ చేస్తాడు. అయినా సరే పేరెంట్స్ బిడ్డని ఏ ల్యాబ్కో లేకపోతే సైంటిస్ట్ చేతిలోనో పెట్టి ఎక్స్పెరిమెంట్లు రీసెర్చ్లని తిప్పకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా పెంచుతారు. చిన్న వయసులో ఉన్నప్పుడు హీరో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు, కానీ అతను పెద్ద అయ్యే కొద్దీ అతని జీవితంలో ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నట్టు అనిపిస్తాయి. ఎందుకంటే అతనికి ఎక్కడ లేని పవర్స్ అన్నీ ఉన్నాయంట. ఈ పవర్స్ అన్నీ కూడా అతను క్యాసినోలోకి వెళ్ళి గేమ్ గెలవడానికి వాడలేడు. ఎందుకంటే రోజు గెలుస్తూ కూర్చున్నాడంటే ఖచ్చితంగా అతను వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతని పైన అనుమానం పెరుగుతుంది. అలా అని ఏదో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మైండ్లో ఏమనుకుంటుందో అతని గురించి అని రీడ్ కూడా చేయలేడు. అమ్మాయిలంటే ఈ మధ్య కాలంలో ఏ క్షణంలో ఏమనుకుంటున్నారో కూడా తెలియట్లేదంట. హీరో పవర్స్ ఎంత స్ట్రాంగ్ అంటే అతని తల పైన రిబ్బన్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి యాంటెనా అంట. వీటిని పెట్టుకోవడానికి కారణం అతని పవర్స్ని ఇవి కంట్రోల్లో ఉంచుతాయంట. ఒకవేళ అతని పవర్స్ కంట్రోల్ తప్పినా లేకపోతే అతని తలపై నుంచి ఆ రిబ్బన్ ఊడొచ్చేసినా సరే అతని సిటీ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేయగలుగుతాడు. అంతటి సూపర్ పవర్ అతని దగ్గర అయితే ఉంది. అంటే కావాలని ఏమి డిస్ట్రాయ్ చేయడు, అంతటి సూపర్ స్ట్రాంగ్ పవర్స్ అతని దగ్గర ఉన్నాయని మనందరికీ కూడా చెప్తున్నారు. ఎవరు కూడా అతని తలపైన ఉన్న ఈ యాంటెనాస్ని నోటీస్ చేయకుండా అందరినీ అతని చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హీరో అయితే హిప్నోటైజ్ చేసి పెట్టుకుంటాడు. సో దట్ ఎవరు కూడా దాని గురించి క్వశ్చన్ చేయరు. క్వశ్చన్ చేయకపోతే అతను 100 మందికి రోజు సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి ఇంకొన్ని రోజులు వాళ్ళ స్కూల్లో జరగబోతూ ఉన్న గ్రాండ్ ఫెస్టివల్ గురించి అయితే అనౌన్స్ చేస్తాడు. ఈ ఫెస్టివల్లో ఎవరు కూడా నాటీగా బిహేవ్ చేయకూడదు. ఫెస్ట్ లో అందరూ పద్ధతిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మన క్లాస్ వల్ల ఏ తప్పన్న ఫెస్ట్ లో జరిగిందంటే తర్వాత ఇయర్ నుంచి మన క్లాస్ నేను ఏ ఫెస్టివల్ కి కూడా ఎలో చేయను. అందుకోసమే ఒక్కరు తప్పు చేసిన క్లాస్ మొత్తానికి శిక్ష పడుతుంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది నేను మీకు ఇస్తున్న స్వీట్ వార్నింగ్ అని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. హీరోకి ఇలాంటి ఫెస్టివల్ పైన పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు, కానీ వీళ్ళ క్లాస్ వల్ల ఫెస్టివల్లో ఏ తప్పు కూడా జరగకూడదని వాళ్ళ టీచర్ ఇంత గట్టిగా చెప్పుంటాడు. కాబట్టి క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరిపైన కూడా కన్నేసి ఉంచుతాం అనుకుంటాడు ఫెస్ట్ జరుగుతున్నంతసేపు. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అందరి జుట్టులు ఒక్కొక్క రంగులో ఉన్నాయి కాబట్టి వీళ్ళ హెయిర్ కలర్స్ పెట్టే వీళ్ళ పేరుని పిలుచుకుందాము. వీళ్ళ క్లాస్లో ఉన్న ఒక రెడ్ హెయిర్ బాయ్ అయితే స్టేజ్ పైకి ఎక్కేసి నేనే మీ క్లాస్ లీడర్ అంటే వాడేమీ కాదు, వాడే ఒక క్లాస్ లీడర్గా అనుకొని రాబోతున్న ఫెస్టివల్లో మన క్లాస్ మొత్తము కూడా కలిసి ఓరిగామి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేసి పెడతాము. వస్తున్న జనాలందరూ కూడా మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ని చూసి ఫుల్గా సాటిస్ఫై అయిపోతారని అంటాడు. కానీ వీడి ఈ చెత్త ఐడియా ఎవరికి కూడా నచ్చదు. అందరూ కూడా వేరే రకరకాలవి ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పేంటి, అందరూ ఒకటే చేయడం కన్నా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తే మన క్లాస్ ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవుతుందని ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ అయితే ఇచ్చుకొని ఆ లీడర్ అంటే రెడ్ చెప్తున్న మాటలన్నింటినీ కూడా డిస్మిస్ చేసేస్తారు. హీరో కారిడార్లో నడుస్తూ ఉన్నప్పుడు వింతగా కనిపించే ఈ ఎల్లో హెయిర్డ్ అబ్బాయి అయితే హీరో దగ్గరికి వచ్చి అతన్ని నడవనివ్వకుండా అతని చేతులను అయితే హీరో తల ముందు అడ్డు పెడతాడు. హీరో జనరల్గా ఎవరినైనా సరే 200 మీటర్స్ దూరంలో ఉన్న వ్యక్తినైనా సరే స్పాట్ చేయగలుగుతాడు. వాళ్ళు అక్కడ ఉన్నారన్న విషయాన్ని ముందే తెలుసుకోగలుగుతాడు. కానీ ఈ ఎల్లో విషయంలో మాత్రం అది జరగట్లేదు. కారణం ఏంటంటే ఈ ఎల్లోకి బుర్ర పనిచేయదంట. అందుకే వీడి బుర్రలో ఏముందో మన హీరో తెలుసుకోలేకపోతున్నాడు. వీడైతే మన హీరోని రాళ్ళేరుదాం పద, ఫెస్టివల్కి రాళ్ళు ఉపయోగపడతాయని అంటే ఇలాంటి పిచ్చి పనులు చేయడంలో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరిని ఒక వైట్ హ్యాట్ అబ్బాయి అయితే టెర్రస్ పైకి తీసుకొని వచ్చి నాకు ఒక డార్క్ సీక్రెట్ సొసైటీ గురించి తెలిసింది ఇప్పుడే. వాళ్ళు మన స్కూల్లో ఫెస్టివల్ జరిగే టైంలో మన స్కూల్ పైన దాడి చేద్దాం అనుకుంటున్నారు. ఇదిగో నా కోసం ఒక ఇన్విటేషన్ లెటర్ కూడా పంపించారు. ఇది ఒక వార్నింగ్ లాగా నేను అనుకుంటున్నాను. మనం అందరం కూడా అప్రమత్తం అవ్వాలి. డార్క్ సీక్రెట్ సొసైటీలో ఉన్న విలన్స్ అందరినీ కూడా మనం ఓడించాలి. దీనికి నాకు నీ సహాయం కావాలని మన హీరోతో అడుగుతాడు. హీరోకి వీడి మాటలన్నీ కూడా చాలా చిరాగ్గా ఉంటాయి. నోటికి నచ్చినట్టు అర్థం పర్థం లేకుండా ఏది పడితే అది వాగుతున్నాడు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అతనికి కొంచెం విముక్తి కావాలనిపించిన హీరో అయితే అతనికి సరే నీకు ఏ హెల్ప్ కావాలని నేను చేసి పెడతానులే అని చెప్పి ఎక్స్క్యూజ్ తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. ఫెస్టివల్కి ఇంకా ఒక్క వారం టైం అయితే ఉంది. వాళ్ళ స్కూల్లో మిస్ అందగత్తె కాంపిటీషన్ జరుగుతుందంట. వీళ్ళ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని నియమించాల్సి ఉంటుంది. వీళ్ళ క్లాస్లో మన హీరోయిన్ అందరికన్నా అందమైన అమ్మాయి. సో మిగిలిన అమ్మాయిలందరూ కూడా మన హీరోయిన్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమని. ఎందుకంటే హీరోయిన్ జాయిన్ అయిందంటే ఖచ్చితంగా తను గెలిచేస్తుందని అందరికీ నమ్మకం ఉంటుంది కాబట్టి. కానీ హీరోయిన్ మాత్రం బయటికి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. లేదే నేను అసలు దానికి
అర్హురాలిని కాదు, నేను వెళ్ళానంటే ఖచ్చితంగా ఓడిపోతాను, చూడు నువ్వే నాకన్నా అందంగా ఉన్నావు, అసలు నేను ఆ కాంపిటీషన్లోకి వెళ్ళిన వేస్ట్ అని పాపం అందరూ మన హీరోయిన్ని ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమని అడుక్కుంటూ ఉన్నా సరే తను ఇంకా వాళ్ళందరినీ కూడా అడుక్కునేలా చేస్తుంది. పక్కనే కూర్చున్న మన హీరో అయితే హీరోయిన్ మైండ్ని రీడ్ చేస్తాడు. అతనికి తెలిసేది ఏంటంటే హీరోయిన్కి ఇలాంటి పొగడ్తలంటే చాలా బాగా ఇష్టం, అందరూ పొగుడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంకా పొగుడుతారని ఇలాగ కావాలని లాగ్ చేస్తూ ఉంది. హీరోయిన్ లాంటి ఒక పిక్ మీ గర్ల్ అంటే హీరోకి అస్సలు ఇష్టం లేదు కాబట్టి అతని మనసులో అసలు హీరోయిన్ పై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదనుకుంటాడో లేదో వెంటనే హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకి వీళ్ళిద్దరూ కొన్ని రోజుల ముందు కలిసిన ఒక సీన్ అయితే చూపిస్తారు. ఏదో పని మీద హీరో అయితే బయట వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అటువైపుగానే వస్తూ ఉన్నట్టుంది. క్లాస్మేటే కదా అని పలకరిద్దాం అనుకుంటుంది. హాయ్ చెప్పినప్పుడు హీరో కూడా చాలా సింపుల్గా వంగి హాయ్ అని చెప్పి అయితే అతని దారి అతను చూసుకుంటాడు. కానీ ఇది హీరోయిన్కి ఎందుకో నచ్చలేదు. అందుకే మళ్ళీ ట్రై చేద్దామని అతని దగ్గరికి వెళ్ళి ఇంకోసారి హాయ్ అని తన ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చుకుంటుంది. కానీ ఈసారి అయితే హీరో ఏకంగా తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇగ్నోర్ చేసి పక్క నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ షాక్ అయిపోతుంది. స్కూల్ అందుకత్తైనా నన్ను ఇగ్నోర్ చేయడం ఏంటి, నన్ను ఇప్పటి వరకు ఏ అబ్బాయి ఇంతలా ఇగ్నోర్ చేసిందే లేదు, వీడికి గుణపాఠం నేర్పించాల్సిందే అని ఈసారి వెళ్ళి వాడి దారికి అడ్డుగా నుంచొని చేయి కూడా అడ్డు పెడుతుంది. కానీ హీరో కింద నుంచి వంగైతే తన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. హీరోయిన్కి ఇంకా ఒళ్ళు మండిపోతుంది. ఒళ్ళు మంట గురించి పక్కన పెడితే హీరోయిన్కి సడన్గా ఎందుకో హీరో పైన ఇంట్రెస్ట్ కలిగినట్టు మనకి అనిపిస్తుంది. నన్ను ఇగ్నోర్ చేసేంత దమ్మున్న అబ్బాయ, వీడిని నేను స్టడీ చేయాలని అనుకుంటుంది హీరోయిన్ అయితే. ఫెస్టివల్ డే రానే వచ్చేస్తుంది. హీరో పొద్దున్నే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒక గాజు గ్లాస్ అయితే కింద పడి పగిలిపోతుంది. ఇది వాళ్ళ మమ్మీ ప్రకారం అపశకునమంట. అందుకోసమే హీరోని ఇంటి నుంచి బయటకి ఎక్కడికి కూడా వెళ్ళొద్దని అంటుంది. కానీ హీరోకి ఇది ఒక ఇంపార్టెంట్ డే కాబట్టి లేదమ్మా నేను ఇలాంటి మూఢనమ్మకాలని అస్సలు నమ్మను, నేను స్కూల్కి వెళ్ళే తీరుతాని వాళ్ళ మమ్మీ మాట వినిపించుకోకుండా వెళ్తాడు. స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్క స్టోన్ని కలెక్ట్ చేస్తారు. ఎవరి స్టోన్ అయితే చాలా కొత్తగా వింతగా క్రియేటివ్గా ఉంటుందో వాళ్ళకి ఏమైనా స్పెషల్ ప్రైజ్ వస్తుందేమో చివరిలో. అందరూ వాళ్ళ స్టోన్స్ని ఒక్కొక్కరికి చూపించుకుంటారు. కానీ అందరికన్నా యూనిక్ స్టోన్ వాళ్ళ క్లాస్లో ఉన్న ఒక హంతకుడి చేతిలో ఉంటుంది. వాడి చేతిలో ఉన్న స్టోన్కి రెడ్ కలర్ పెయింట్ లాంటిది ఏదో అంటుతుంది. మరి ఇది పెయింటా బ్లడ్ అని అందరికీ కూడా డౌట్ వస్తుంది. అమ్మయ్య వీడి జుత్తన్న కొంచెం అందరికన్నా నార్మల్గా ఉంది కాబట్టి వీడిని బ్లాక్ అని పిలుచుకుందాము. కొన్ని నెలల క్రితం వరకు ఈ బ్లాక్ జైల్లో అయితే ఉన్నాడంట. ఏదో హత్య చేయడం వల్ల జైల్లోకి అయితే వెళ్ళాడు. కానీ జైలు నుంచి ఇతనికి స్కూల్లో అడ్మిషన్ అయితే ఇప్పించింది వాళ్ళ కంట్రీ గవర్నమెంట్. ఎందుకంటే అతనిలో ఏమైనా మార్పు వస్తుందేమో స్టూడెంట్స్ అందరితో కలిసి పాఠాలు నేర్చుకుంటే అని. వాట్ అన్ ఇనిషియేటివ్. ఇలాంటి ఒక ఇనిషియేటివ్ గురించి నేను ఎప్పుడు కూడా వినలేదు, ఆలోచించలేదు కూడా. కానీ వీడిప్పుడు కొంచెం మారిపోయినట్టే ఉన్నాడు. బ్లాక్ అయితే ఇప్పుడు ఎవరిని కూడా హర్ట్ చేయాలనుకోవట్లేదు. అతని స్టోన్ కొంచెం యూనిక్గా ఉండేసరికి అందరిలో భయం ప్లస్ డౌట్ అయితే మొదలవుతుంది. కొంప తీసి వీడి ఇక్కడ ఎవరినైనా చంపేసి ఉంటాడా ఏంటి అని. హీరోకి పని పాట లేనట్టు కారిడార్లో రౌండ్స్ వేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో అతన్ని సీక్రెట్గా ఫాలో అవుతూ ఉంటుంది. ఎలాగైనా నేను ఇప్పుడు హీరోని కలవాలి, హీరోతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, వాడితో మాట్లాడాలని తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ అతనికి 200 మీటర్ రేడియస్లోనే ఉంటుంది కాబట్టి హీరోయిన్ అతని చుట్టూనే తిరుగుతుందన్న విషయం హీరోకి తెలుసు. ప్లస్ హీరోయిన్ మైండ్లో ఏమేమి అనుకుంటుందో అన్నీ అతను రీడ్ చేసేయగలుగుతాడు. హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి కాసేపు ప్రశాంతంగా మాట్లాడదాం అనుకునే కరెక్ట్ టైంకి గుంపులుగా ఒక పెద్ద మంద అయితే వస్తుంది వీళ్ళ దగ్గరికి. వీళ్ళందరూ కూడా మన హీరోయిన్ ఫ్యాన్ అసోసియేషన్ క్లబ్కి సంబంధించిన మెంబర్స్ అంట. హీరోయిన్ ఈ సంవత్సరపు వాళ్ళ స్కూల్ అందాల పోటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయట్లేదని తెలిసేసరికి వీళ్ళందరి గుండె పగిలిపోయినంత పని అయిందంట. అందుకోసమే హీరోయిన్ని వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడుక్కోవడానికి వచ్చారు. ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యి బ్యూటీ క్వీన్ ప్లీజ్ అని. హీరోయిన్ని తన ఫ్యాన్ బాయ్స్ అందరూ కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవడం వల్ల హీరోకి కొంచెం మనశ్శాంతి అయితే వస్తుంది. అతను ఒక మ్యాజిక్ షోకి అయితే వస్తాడు. ఇక్కడ చూస్తే వాళ్ళ స్కూల్లోనే ఉన్న ఒక స్టూడెంట్ అయితే వాళ్ళ మమ్మీని స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి మా మమ్మీని ఇవాల్టి నా మ్యాజిక్ షోలో అసిస్టెంట్గా నాకు పని చేయబోతుంది, మీ అందరూ కూడా నా మ్యాజిక్ షో చూసిన తర్వాత షాక్ అయి షేక్ అవ్వాల్సిందే, మీ అందరి నోరు ఇలా ఎల్ల పెట్టి చూస్తారు చూడండి అని అతనైతే రూల్స్ అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీడు చైన్లు ఇంకా తాడులన్నిటితో కట్టేసుకొని వీడి వెనకాలన్న డబ్బా లోపల వాడు బంధించుకుంటాడంట. 3 మినిట్స్ తర్వాత వాళ్ళ మమ్మీ ఆ డబ్బా పైన చేయాల్సిన వింత ప్రయోగాలన్నీ చేస్తుంది. బ్లేడ్లు పెట్టి గుచ్చడం నుంచి రకరకాలవన్నీ చేస్తుంది. 1 మినిట్ ఆగండి చూద్దాం మనం కూడా. సో వీడికి మాత్రం చివరికి ఏమీ కాదు, ప్రాణాలతో ఇంకా బ్రతికే ఉంటాడు. ఇదే వీడి మ్యాజిక్ షో అంట. ఇది కొంచెం వినడానికి వియర్డ్గా ఇంకా భయంకరంగా మన హీరోకి అనిపిస్తుంది. అందుకోసమే
హీరో ఆ బాబుని సేవ్ చేద్దాం, వాడి ప్రాణాలకి ఏమీ కాకుండా ఉండడానికి హీరో అయితే అతను ఆ బాక్స్ లోపలికి టెలిపోర్ట్ చేసేసుకుంటాడు. తీరా చూస్తే ఆ బాక్స్లో వేస్ట్ ఫెలో అయితే ఉండడు, ఎందుకంటే వాడేదో సీక్రెట్ ప్యాసేజ్ నుంచి బయటకైతే ఎప్పుడు పోయాడంట. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ బయట నుంచి ఎన్ని బ్లేడ్లు గుచ్చినా తగిలేది ఆ బాబుకి కాదు, మన హీరో బాబుకే. హీరో అయితే వన్స్ టెలిపోర్ట్ అయిన తర్వాత 10 మినిట్స్ వరకు నెక్స్ట్ టైం టెలిపోర్ట్ అవ్వలేడంట. అంటే అతని టెలిపోర్టేషన్ పవర్కి మధ్యన 10 మినిట్స్ గ్యాప్ అయితే కావాలి. సో ఇప్పుడు బయట నుంచి వాళ్ళ మమ్మీ గుచ్చుతూ ఉన్న సూదులు, బ్లేడ్లు, కత్తులు అన్నిటి నుంచి కూడా హీరో చాలా విధాలుగా అయితే ట్రై చేసి తప్పించుకోగలుగుతాడు. అప్పుడు మన హీరో పొజిషన్ చూడండి ఎలా అయిపోయిందో. ఇన్ని కత్తుల్ని లోపలికి దింపిన తర్వాత కూడా ఈ పెద్దవాడికి సాటిస్ఫాక్షన్ రాలేదనుకుంటా. పెద్ద వెహికల్ తెప్పించి ఈ డబ్బాకి తాడునైతే కట్టేసి ఈ డబ్బాని పైకి తీసుకొని వెళ్ళి అంత పైనుంచి అయితే కిందకి వదిలేపిస్తుంది. ఆల్మోస్ట్ హీరో పోతాడు అనుకుంటాం, కానీ లాస్ట్ సెకండ్లో హీరో డబ్బాతో పాటు పైకి కొంచెం జంప్ చేస్తాడు. లా ఆఫ్ ఇనర్షియాని డిఫై చేశాడంట. దీనివల్ల అతనికి ఏమీ కూడా కాదు. ఇంకా ఈ పెద్దవిడ సాటిస్ఫై ఏమీ అయిపోలేదు, వెయిట్ చేయండి. ఈవిడ కొంచెం సైకో దానిలాగా బిహేవ్ చేస్తుంది ఎందుకో. నెక్స్ట్ పెట్రోల్ తీసుకొని వచ్చి డబ్బా పైన పూర్తిగా పోసేసి తగల పెట్టేస్తుంది కూడా. మన హీరో లోపల నుంచి కూలింగ్ పవర్ని అయితే వాడతాడు, లోపలంతా ఫ్రీజ్ చేసుకుంటాడు కాబట్టి అతని ప్రాణాలకి ఏమీ కాదు. నెక్స్ట్ డబ్బాని వంచి నేలపైన పడేసి ఒక బుల్డోసర్ని తెచ్చి డబ్బాని తొక్కించేద్దాం అనుకుంటుంది. దీనివల్ల లోపల ఉన్న మన హీరో కూడా క్రష్ అయిపోతాడు. పాపం బయట ఉన్న ఆ పెద్దవాడికి ఏం తెలుసు లోపల ఒక బాబు ఉన్నాడని. మన హీరో లాస్ట్ సెకండ్లో గుర్తు తెచ్చుకుంటాడు, 10 మినిట్స్ అయిపోయింది, అతని టెలిపోర్టేషన్ పవర్ పని చేస్తుందని. ఇంకా సేఫ్గా డబ్బా లోపల నుంచి అయితే బయటికి టెలిపోర్ట్ అయిపోతాడు. మ్యాజిక్ షో అంతా పూర్తయిన తర్వాత డబ్బా కింద సందులో నుంచో అక్కడి నుంచో దూరి మళ్ళీ వాడైతే బయటికి వచ్చి, అవాకయ్యారా మీరందరూ, చెప్పా కదా మీరందరూ నోరు వెళ్ళబెట్టాల్సిందే అని చెప్పి, నా ప్రాణాలకి ఏమీ కాదు, మా మమ్మీ ఇంకొక 7 సార్లు నన్ను చంపడానికి ట్రై చేసిన నేను ఇలానే ప్రాణాలతో బ్రతికి బయటపడగలుగుతాను. ఇదే నా సూపర్ పవర్, ఇదే నా మ్యాజిక్ షో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానని గట్టిగా అరిచి ఏదో పెద్ద వింత విన్యాసం చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. జనాలందరూ కూడా ఇంప్రెస్ అయిపోతారు కాబట్టి చప్పట్లు కొడతారు ఆబ్వియస్లీ. ఫ్యాన్ బాయ్స్ అందరూ కూడా ఫోర్స్ చేయడం వల్ల మన హీరోయిన్ అయితే ఆ బ్యూటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటుంది, కానీ ఒక కంటెస్టెంట్గా కాదంట, ఈసారి జడ్జ్గానే పార్టిసిపేట్ చేస్తుంది. కానీ ఇలా తను జడ్జ్గా కూర్చోవడం ఎవరికి కూడా నచ్చలేదు. ఈ ఫ్యాన్ బాయ్స్ అందరిలో మన వైట్ కూడా ఉంటాడు. వైట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు కాబట్టి స్కూల్ బ్యాక్ సైడ్కి అయితే వస్తాడు. ఇక్కడే ఆ డార్క్ రీయూనియన్ సొసైటీకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే మన వైట్ని ఎక్కడికో తీసుకువెళ్తారు రా నా వెనకాల అని పిలిచేసరికి వైట్ కూడా వాడిని ఫాలో అయ్యి వెళ్తాడు. ఒక మీటింగ్ హాల్ లోపలికి అయితే వచ్చి చేరుతాడు. ఇక్కడ ఆ సీక్రెట్ సొసైటీ యొక్క మెయిన్ లీడర్ని మన వైట్ కలుస్తాడు. ఈ లీడర్ పేరు మూన్ లైట్ బటర్ఫ్లై అంట. వింత పేరు పెట్టుకున్నాడు కదా. వీడు మాట్లాడడం కన్నా ముందే మన వైట్ మాట్లాడడం మొదలు పెడతాడు. నేను ఇక్కడ మీ అందరినీ చేరుకోవడానికి సైలెంట్గా నడుచుకుంటూ వచ్చాను, ఏమనుకుంటున్నారు, నేను ముందు ఈ సీక్రెట్ సొసైటీలోనే పని చేసేవాడిని, కానీ సీక్రెట్ సొసైటీ మంచి కోసం పని చేస్తుంది అనుకున్నాను. మీరంతా ఎంత చెడ్డ వాళ్ళు, ఎంత చెత్త పనులు చేస్తున్నారో తెలిసిన తర్వాత నేను అక్కడ ఉండాలనుకోలేదు. అందుకే మీ సీక్రెట్ వెపన్ అయితే నేను దొంగిలించేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను. నేను సీక్రెట్ సొసైటీలో పని చేసేటప్పుడు ఒక ఆత్మలాగా ఉండేవాడిని, అందుకే నాకు ఒక పర్ఫెక్ట్ బాడీ కావాలనుకున్నాను. ఈ వైట్ బాడీ లోపలికి ప్రవేశించాను, ఇకపై నుంచి నేను ఈ బాడీలోనే ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. వైట్కి మూన్ లైట్ బటర్ఫ్లై ద్వారా తెలిసేది ఏంటంటే ఈ స్కూల్లో 7 కలర్డ్ బాల్స్ అయితే ఉన్నాయంట. ఆ బాల్స్ అన్నీ కూడా ఎవరికి దొరికినాయో వాటిని కానీ డిస్ట్రాయ్ చేయగలిగితే సీక్రెట్ సొసైటీ మొత్తము కూడా అంతమైపోతుందంట. అలా కాకుండా ఈ విలన్కే కానీ ఆ 7 బాల్స్ దొరికినాయి అంటే ఈ సీక్రెట్ సొసైటీకి ఇంకా ఎక్స్ట్రా పవర్ వస్తుందంట. ఇది తెలుసుకున్న తర్వాత వైట్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ 7 బాల్స్ నేనే కనిపెట్టి వాటన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసి పడేస్తాను, మీ అంతం ఇవాళే రాసి పెట్టుకుంటారా అని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. స్కూల్లో ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళంట మన హీరోయిన్ని 10 మినిట్స్ వరకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొచ్చంట. అందుకోసమే హీరోయిన్ యొక్క ఫ్యాన్ బాయ్స్ అందరూ కూడా ఎగపడి మరి కాంపిటీషన్లో గెలవాలనుకుంటారు. వాళ్ళందరిలో కల్లా పెద్ద ఫ్యాన్ బాయ్స్ ఈ రెడ్ ఇంకా ఎల్లో, వీళ్ళిద్దరి మధ్యన చాలా గట్టి కాంపిటీషన్ జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఆగిపోయినా సరే వీళ్ళిద్దరు మాత్రం ఆపకుండా పరిగెడుతూనే ఉంటారు. రెడ్ అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నిటినీ కూడా స్కిప్ చేస్తూ రూల్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేస్తూ ఉంటాడు. పాపం రెడ్ బ్రేక్ చేస్తూ ఉన్న రూల్స్ అన్నిటినీ కూడా మన హీరో అయితే అదుపు చేస్తూ ఉంటాడు. వెహికల్స్ అన్నిటినీ కూడా గాల్లోకి లేపి అతనికి ఏది కూడా అడ్డు రాకుండా, అతనికి ఒక్క దెబ్బ కూడా తగలకుండా. అని ముందు చెప్పుకున్నట్టే ఎల్లో దగ్గర ఏదో ఒక సూపర్ పవర్ ఉన్నట్టే ఉంది, ఇంకా వీడికి బుర్ర లేదని ముందే చెప్పాను కదా. సో వీడైతే అతి వేగంగా పరిగెత్తేస్తూ ఉంటాడు. ఏదో ఒక చీత పరిగెత్తినంత స్పీడ్లో పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతూ ఉన్నంతసేపు తింటూ తాగుతూ తెగ సంబరపడుతూ
భయపడిపోతూ ఉంటాడు. ఖచ్చితంగా వీడే గెలుస్తానన్న కాన్ఫిడెన్స్తో. కానీ రెడ్ అయితే మధ్యలో ఒక చిన్న చీటింగ్ టెక్నిక్ వాడతాడు. హే అటువైపు చూడు ఏదో హిప్పోపోటమస్ గాల్లో ఎగురుతుంది అని అనేసరికి ఎల్లో డిస్ట్రాక్ట్ అవుతాడు. రెడ్ స్పీడ్ని పెంచేసి ఫినిష్ లైన్ని క్రాస్ చేసేస్తాడు. కాంపిటీషన్లో గెలిచేస్తాడు కూడా. ఒళ్ళు మండుతుంది ఎల్లోకి. చీటింగ్ చేసిన వాళ్ళని నేను అంత ఈజీగా వదిలిపెట్టినని అతనికి తెలిసిన పాతకాలపు ఏదో ఒక నింజా టెక్నిక్ని అయితే కింద పడేసి రెడ్ పైన ప్రయోగిస్తాడు. రెడ్ ఇంకో 10 రోజుల వరకు లేకుండా అయితే చేస్తాడు. వీళ్ళ క్లాస్లోనే ఒక కిల్లర్ హంతకుడు అయిన బ్లాక్ ఉన్నాడని చెప్పాను కదా. ఈ బ్లాక్కి అతని రైవల్రీ గ్యాంగ్స్టర్స్ నుంచి అయితే ఒక లెటర్ వచ్చిందంట. స్కూల్ కిందకి వెంటనేరా మేము నీతో ఒక ఫైట్ చేయాలనుకుంటున్నామని. కానీ ఇప్పటికీ మన బ్లాక్ పూర్తిగా మారిపోయి ఉంటాడు. అతనికి ఈ ఫైటింగ్ అన్నింటిలో కూడా ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. అందుకోసమే ఒకసారి టెస్ట్ చేద్దాం, వాళ్ళను గుర్తుపడతారో లేదో. నేను నా అపియరెన్స్ మొత్తాన్ని కూడా మార్చుకున్నాను కదా అని వాళ్ళ ముందు నుంచి నడుచుకుని వెళ్తాడు. వాళ్ళెవరూ కూడా మన బ్లాక్ని గుర్తుపట్టలేరు. అమ్మయ్య ఇప్పుడు వీళ్ళతో నేను గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటా అని ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడే వైట్ అయితే 2 బాల్స్ని కనిపెట్టుంటాడు. ఆ బాల్స్ని పట్టుకొని ఇంకొక వైపుగా వాళ్ళని దాటుకొని వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వైట్ని ఆపి అడుగుతారు, నీకు బ్లాక్ ఎక్కడున్నాడో తెలుసా అని. ఎందుకు తెలీదు, నా వెనకాలే మీ అందరు ఎదురే ఉన్నాడు కదా, కళ్ళు కనిపించట్లేదేంటా మీ అందరికీ అని బ్లాక్ని అయితే ఇరికించేసి మిగతా బాల్స్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోతాడు. పాపం బ్లాక్ ఇష్టం లేకపోయినా సరే అతనికి గుర్తున్నన్ని ఫైటింగ్ స్కిల్స్ అన్నిటిని కూడా ప్రయోగించి ఇంతమంది గ్యాంగ్స్టర్స్ అందరితో కూడా ఫైట్ చేయడం మొదలు పెడతాడు. హీరోకి స్కూల్లో ఎక్కడో ఏదో బ్యాడ్గా జరుగుతుందేమో అనిపిస్తుంది. కానీ ఈ లోపే హీరోయిన్ అయితే అతని దగ్గరికి వచ్చి మళ్ళీ బుర్ర తినడం మొదలు పెడుతుంది. నాతో హాంటెడ్ హౌస్కి వస్తావా, అక్కడికి వెళ్ళాలని నాకుంది, నాతో తోడెవ్వరు లేరు, ప్లీజ్ రావచ్చు కదా అని. హీరో ఇంకేమంటాడు, అంతలా అడుగుతుంది కాబట్టి సరే అని అంటాడు. వీళ్ళిద్దరిని అకంపెనీ చేయడానికి ఈ బుర్ర లేని ఎల్లో కూడా వస్తాడు. నేను హీరో ఒక్కడితోనే వెళ్దాం అనుకున్నాను, భయపడకపోయినా భయపడినట్టు యాక్టింగ్ చేసి హీరోకి అంటుకుపోదాం అనుకున్నాను, వీడెవడు తోకలాగా మా ప్లాన్లో మధ్యలో దూరుతున్నాడని హీరోయిన్ మనసులో అయితే అనుకుంటుంది. ఇదంతా కూడా హీరో రీడ్ చేస్తాడు. ఆబ్వియస్లీ హాంటెడ్ హౌస్ లోపలికి వస్తారు ముగ్గురు. హీరోయిన్ అయితే ఏ దయ్యాన్ని చూసినా భయపడిపోతుంది. కానీ హీరో మాత్రం ఎవరిని చూసినా ఏం భయపడ్డు. ఎందుకంటే ఎవరు ఎక్కడ దాక్కున్నారో అతనికి అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి. ఒక దయ్యం అయితే ఏకంగా మన ఎల్లో మొహాన్ని దగ్గర నుంచి చూసి భయపడి చేస్తుంది కూడా. వీళ్ళు కూడా సరదాగా దయ్యం మేకప్ వేసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ మేకప్ మొత్తాన్ని కూడా తుడిచేయడం కోసం వాష్రూమ్కి అయితే వస్తారు. హీరో ఇక్కడే అతని స్పెక్ట్స్ని మొదటిసారి తీస్తాడు. హీరో స్పెక్ట్స్ని అయితే ఎల్లో సరదాగా ఒకసారి పెట్టుకుంటాడు. ఈ పాయింట్లోనే హీరో యొక్క ఒక సూపర్ పవర్ యాక్టివేట్ అవుతుంది. అతని పవర్ ప్రభావం కూడా ఫస్ట్ ఎల్లో పైన పడుతుంది. ఎందుకంటే హీరో ఎవరినైతే అతని కళ్ళతో స్ట్రైట్గా చూస్తాడో వాళ్ళు ఒక శిలలాగా మారిపోతారు. ఫస్ట్ ఎల్లోనే స్టాచ్యూ లాగా అయితే మారిపోతాడు. అందుకోసమే హీరో ఇప్పుడు జాగ్రత్త పడాలి. అతను స్ట్రైట్గా ఎవరిని కూడా చూడకూడదు, కళ్ళు మూసుకొని నడవాల్సి వస్తుంది. ఇప్పుడు హీరో శక్తి వల్ల ఎవరైతే ఇలా స్టాచ్యూ లాగా మారుతారో వాళ్ళు 24 అవర్స్ వరకు మళ్ళీ నార్మల్ స్టేట్లోకి రాలేరంట. అందుకోసమే హీరోకి ఒక ఐడియా వస్తుంది. వీడిని తీసుకొని వెళ్ళి క్లాస్ మధ్యలో ఎగ్జిబిషన్ స్టాచ్యూ లాగా పెడతారు. పిల్లలందరూ కూడా ఇంత రియలిస్టిక్ బొమ్మని మేము ఎప్పుడు చూడలేదే అని అది నిజంగానే ఏదో ఒక బొమ్మ అనుకొని వాడి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. హీరో ఎంత కళ్ళు మూసుకొని నడుద్దామని ట్రై చేస్తున్నా సరే ఎవరో ఒకరు వచ్చి హీరోని పిలిచి ఆపుతున్నారు. దీనివల్ల హీరో డైరెక్ట్గా వాళ్ళని చూడాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా శిలలాగా మారిపోతూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు హీరో అందరినీ కూడా ఇలా స్టాచ్యూస్ లాగా మార్చేస్తూ ఉన్నాడు. ఇంకా హీరోకి కొంచెం బాధ వేయడం వల్ల ఒక్కడే స్టోర్ రూమ్ లోపలికి అయితే వచ్చేస్తాడు. తీరా చూస్తే స్టోర్ రూమ్లో ఎలక పిల్లలాగా మన హీరోయిన్ దేనికోసమో వెతుక్కుంటూ ఉంటుంది. అందుకోసం ఎక్కడ హీరోయిన్ని అతను స్టాచ్యూ లాగా మార్చాల్సి వస్తుందేమో అని హీరోయిన్ని బయటికి పంపించేస్తాడు. అతనికి బయట నుంచి ఏదో సౌండ్ వస్తుంది. తీరా చూస్తే ఇంకా బ్లాక్ ఆ గ్యాంగ్స్టర్స్ అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇమీడియట్గా బ్లాక్ స్పెక్ట్స్ని తీసుకొని బ్లాక్కి హెల్ప్ చేసేలా గ్యాంగ్స్టర్స్ అందరినీ కూడా అతని పవర్స్ వాడి అక్కడి నుంచి తరిమి కొట్టేస్తాడు. హీరో ఏదో పని చేద్దామని ఇలా బయలుదేరతాడో లేదో ఈలోపే హీరోయిన్ అతనికి అడ్డొచ్చేస్తుంది. నాకు నీతో కపుల్ గేమ్ ఆడాలని ఉందని అంటుంది. హీరో కుదరదని చెప్తాడు. ఈలోపే మళ్ళీ హీరోయిన్ యొక్క ఫ్యాన్ బాయ్స్ అందరూ కూడా పరుగున వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసి, ఎంత ధైర్యం రా నీకు, మా బ్యూటీ క్వీన్తో నీకేంటి సంబంధం, మా బ్యూటీ క్వీన్కి కొంచెం దూరం మెయింటైన్ చేయి, నీకు తిను చెల్లి వరుస అవుతుంది, మా అందరికి మాత్రమే తిను బ్యూటీ క్వీన్ అని అంటూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళందరి నుంచి కూడా హీరోని సేవ్ చేయడం కోసం హీరో చేపట్టుకొని ఇదేదో రన్నింగ్ రేస్ లాగా వాళ్ళందరి నుంచి కూడా తప్పించి ఆఖరికి మళ్ళీ ఇదే స్టోర్ రూమ్కి అయితే తీసుకొని వస్తుంది. తీరా చూస్తే బయట నుంచి ఆ ఫ్యాన్ బాయ్స్ అందరూ కూడా ఫెవిక్విక్ అన్ని వేసి మరి ఆ డోర్ని అంటించేస్తారు. హీరోయిన్ మైండ్ ఇక్కడ హీరో రీడ్ చేస్తేనే తెలుస్తుంది ఇదంతా కూడా హీరోయిన్ యొక్క ప్లానే అంట. ఫ్యాన్ బాయ్స్ అందరికీ కూడా చెప్పించి ఈ పని చేయించింది. సో దట్ హీరోయిన్ ఇద్దరు కూడా కొంచెం ఒంటరిగా టైం స్పెండ్ చేయగలుగుతారని. పాప చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉండడం హీరో నోటీస్ చేస్తాడు. మనసు కూడా కరుగుతుందేమో పాపం. ఇంకో పక్క వైట్ చాలా కష్టపడి ఆ 7 కలర్డ్ బాల్స్ అన్నిటినీ కూడా సాధించగలిగాడు. మళ్ళీ ఇదే మీటింగ్ రూమ్ లోపలికి వచ్చి ఆ మూన్ లైట్ బటర్ఫ్లైకి ఛాలెంజ్ విసురుతాడు.
ఇదిగో నా చేతిలో ఉన్న 7 బాల్స్ని నేను ఈ క్షణమే నాశనం చేయబోతున్నానని ఏదో ఒక విచిత్రమైన మంత్రం కూడా చదువుతాడు. దానివల్ల బాల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఈ క్షణంలో ఆ డార్క్ రీయూనియన్ సీక్రెట్ సొసైటీ అయితే కంప్లీట్గా సర్వనాశనం అయిపోయిందంట. తీరా వాడికి తెలిసొచ్చేది ఏంటంటే అసలు ఎటువంటి సీక్రెట్ సొసైటీని కూడా లేదు. వీళ్ళందరూ కూడా మన హీరోయిన్ యొక్క ఫ్యాన్ బాయ్సే అంట. ఏదో ఇలాంటి చిన్న డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు ఇక్కడ. వైట్ కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని ఓవర్ రియాక్ట్ అయ్యి ఉంటాడంతే. బ్లాక్తో ఫైట్ చేయడానికి ఆ గ్యాంగ్స్టర్స్ ఇంకా చాలామంది రౌడీలు అయితే తీసుకొని స్కూల్కి వచ్చేస్తారు. కానీ బ్లాక్ దగ్గర అతని స్పెక్ట్స్ లేదు. అతని స్పెక్ట్స్ని అయితే మన హీరోకి ఇచ్చుంటాడు కాబట్టి బ్లాక్ ఏమీ కనిపించట్లేదు. ఫైట్ చేయలేని పరిస్థితిలో ఉండడం హీరో అయితే గమనించుంటాడు కాబట్టి వాళ్ళందరినీ ఆ రౌడీలు గ్యాంగ్స్టర్స్ అందరినీ కూడా టైంలో వెనక్కి పంపించేస్తాడు. ఈ పాయింట్లో హీరో అతని పవర్స్ని చాలా ఎక్సెసివ్గా యూజ్ చేయడం వల్ల అతని ఒంట్లో ఓపిక అయిపోతుంది. అందువల్లే అతనైతే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. పక్కనే హీరోయిన్ కూడా ఉంటుంది. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. హీరో తలపైన క్యూట్ యాంటీనా లాంటి రిబ్బన్ ఉంది. దీన్ని పీకి చూద్దాం అనుకొని ఒక్కసారిగా ఇలా లాగుతుందంతే. హీరో బాడీలో నుంచి ఇప్పుడు అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ అన్నీ కూడా బయటికి వస్తున్నాయంట. దీనివల్ల ప్రపంచంలో ఉన్న సెన్సర్స్ అన్నీ కూడా పని చేయడం ఆగిపోయినాయి. కాసేపటికి హీరో మెలకులోకి అయితే వస్తాడు. పక్కనే ఉన్న ఏదో వస్తువు పైన చేయి పెడితే అదైతే హీరో చేతి బరువుకి పగిలిపోతుంది, మాయమైపోతుంది కూడా. ఇది చూసిన మన హీరోయిన్ బెదిరిపోతుంది. తన చేతిలో ఉన్న ఆ యాంటీనాని గాల్లోకి వదిలేస్తుంది. హీరో నా యాంటీనా ఎక్కడ, అది నాకు ఇమీడియట్గా కావాలి, అది లేకపోతే చాలా పెద్ద వినాశనమే జరుగుతుందని అంటాడో లేదో వాళ్ళ రూమ్ మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్ లాగా మారిపోతుంది. చలిక్కిపోతుంది. బాగా కూల్ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల హీరోయిన్ ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోబోతుంది. హీరో అయితే ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు వాళ్ళు ఉంటున్న ఈ రూమ్ అయితే ఇప్పుడు భూమి మీద లేదు, ఎక్కడో అంతరిక్షంలో మూన్ పక్కకైతే వీళ్ళ రూమ్ వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ మెలకు తప్పిన తర్వాత అయితే హీరో అతని యాంటెనాని తీసుకొని మళ్ళీ అతని తలకైతే తగిలించుకుంటాడు. దానివల్ల వాళ్ళ రూమ్ హౌస్ అయితే అంత పైనుంచి వచ్చి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లో ల్యాండ్ అవుతుంది. హీరోకి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. బయట ఉన్న జనాలందరికీ కూడా ఈ సిచ్యువేషన్ని ఎలా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. వాళ్ళందరి కళ్ళతో చూసింది ఇంకా నమ్మలేకపోతున్నారు. నేను చెప్పిన సోది వాళ్ళెవరు కూడా నమ్మరు కాబట్టి హీరోకి ఇంకొకే ఒక దారి కనిపిస్తుంది. అతను కూడా టైంలో 1 డే బ్యాక్కి వెళ్ళిపోతాడు. అంటే టైం మొత్తాన్ని కూడా 1 డే రిఫర్ చేస్తాడు. సో దట్ మళ్ళీ నిన్నటి రోజే రిపీట్ అవుతుంది. స్కూల్ ఫెస్టివల్ రోజున ఎటువంటి తప్పు కూడా జరగకూడదు, ఎవరి ప్రాణాలకి కూడా హాని తలపెట్టకూడదని అతనైతే అనుకున్నాడు. కానీ చివరికి అతను అనుకున్నది జరగలేదు. అందుకోసమే మళ్ళీ ఫెస్టివల్ డేని రిపీట్ చేద్దాం అనుకొని అతనికి ఎలాగో ఈరోజు ఏ టైంలో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ తెలుసు కాబట్టి ఈసారి ఇంకొంచెం ప్రికాషనరీ మెజర్స్ని తీసుకొని సేఫ్ ఫెస్టివల్ డేని జరుపుదాం అనుకుంటాడు. సో ఈ ఫెస్టివల్ డే మళ్ళీ రిపీట్ అవబోతుంది. మన హీరో ఏ వింత విన్యాసాలు చేయాలనుకుంటున్నాడో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వస్తే నేను తీసుకురాను, ఎందుకంటే నాకు ఇప్పటికే ఇరిటేషన్ పెరిగిపోతుంది. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కూడా తెలియదు. ఏమో సినిమా చూసిన తర్వాత నాకు వింతగా అనిపించింది. మీ అందరికీ ఎలా అనిపిస్తుందో తెలుసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి. మూవీ నచ్చకపోయినా సరే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ ఒక్క మూవీకి నన్ను ఎక్స్క్యూజ్ చేసేస్తారని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.